హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ దీప్తిని. వెల్కమ్ టు ధనుష ఫుడ్. ఈరోజు మనం ధనుష ఫుడ్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి మునక్కాయ టమాటా కర్రీ అండి. మనం జనరల్గా మునక్కాయలని సాంబార్లో వాడుతూ ఉంటాము, కానీ ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలోనే అయిపోతుంది. ముందుగా స్టవ్ పైన ఓ బాండీ పెట్టుకొని అది హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని అవి దోరగా వేగే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అవి వేయించుకున్నాక 1 కప్ ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా ఇలా చాప్ చేసుకొని 1 కప్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. అదేవిధంగా 3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని 3 కలిసేలాగా ఇలా దోరగా వేయించుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఇక్కడ మునక్కాయలను చెక్కు తీసేసి ఒక 10 నిమిషాలు ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. అప్పుడు మనకు మునక్కాయలు అనేది కొంచెం మెత్తగా ఉంటాయి. మూత తీసేసి చూద్దాము. ఇక్కడ ఉల్లిపాయలు అనేది కొద్దిగా లైట్గా మగ్గాయి. ఇలా కొద్దిగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరోసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేది చాలా చక్కగా మగ్గాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ 4 మునక్కాయని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒకసారి ఇవి కలుపుకొని ఆయిల్లో కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే ముక్కలు అనేది త్వరగా మగ్గుతాయి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మునక్కాయలు అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా తీసి చూసాక చూడండి, ఇక్కడ మునక్కాయలు అనేది చాలా చక్కగా వేగిపోయాయి. ఇలా మరోసారి కూడా కలుపుకున్నాక 1 కప్ దాకా టమాటా ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ టమాటాలను కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు టమాటాలు మగ్గేంత వరకు కలుపుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ టమాటాలు అనేది చాలా చక్కగా మగ్గిపోయాయి. ఇలా కలుపుకున్నాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడి వేసుకోవాలి. మంచి టెక్స్చర్ కానీ మంచి గ్రేవీ లాగా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముక్కలకి కారం అనేది బాగా పట్టించాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని తర్వాత దీంట్లోకి మసాలా అనేది ఫ్రై అయ్యాక 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ అనేది మనకి ఎంత చక్కగా పైకి తేలాదో. ఇప్పుడు లాస్ట్లో మనం కొద్దిగా ఒకసారి ఇలా కలుపుకున్నాక కొత్తిమీర చల్లుకుంటే మన టేస్టీ అయిన మునక్కాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనం వేరే ఏమి యూస్ చేయకుండా తక్కువ పదార్థాలతోనే చేసాము. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చక్కగా గ్రేవీ కూడా ఉంటుంది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. రేపు